ఇవాళ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఇతను కూడా మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నాడు. ఒరిజినల్ వీడియో లేదన్న. ఒరిజినల్ వీడియో తేవాల్సింది ఎవరు? మిస్టర్ సునీల్ కుమార్. ఎవరు తేవాలి? దేనికి మీరు ఐపీఎస్లు? దేనికి మీరు రాష్ట్రంలో ఎస్పీలుగా లేదంటే సిబిఐ చీఫ్లుగా పనిచేస్తుంది? ఎవరు తేవాలి? ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ వీడియో బయటకు వచ్చినప్పుడు మీరు తేవాల్సినటువంటి వీడియోని, తేల్చాల్సినటువంటి కేసుని తప్పుదోవ పట్టించే విధంగా ప్రజల్ని మభ్యపెడుతుంది వైసీపీ ప్రభుత్వం. నిజమా కాదా? ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఇంతకుముందే ఈయన ఏం మాట్లాడతాడండి? ఆయన ఇచ్చిన ప్రెస్ మీటే నేను ఇప్పుడు చదవబోతా ఉన్నా. ఆయన మాట్లాడిన మాటలే మీ దగ్గర ఉన్నాయి వీడియోలన్నీ కూడా. ఒక పురుషుడు ఒక మహిళ మధ్య జరిగిన వీడియో కాల్ని వేరొకరు రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు, సోషల్ మీడియాలో పెట్టారు. ఇది సునీల్ కుమార్ అన్నటువంటి మాట, సిఐడి చీఫ్. ఎవరా మహిళ? సునీల్ కుమార్. ఎవరా మగవాడు? తేల్చాల్సిన బాధ్యత నీది కాదా? గోరెంట్ల మాధవ్ అని కళ్ళున్న ప్రతి ఒక్కడికి, చిన్న పిల్లోని అడిగినా గోరెంట్ల మాధవ్ అని చెప్తాడు. కాదు అంటున్నావు. పోనీ వీళ్ళెవరో తేల్చు. ఈ మహిళ ఎవరు? ఈ మగవాళ్ళు ఎవరు? ఈ అబ్బాయి ఎవరు? ఈ అమ్మాయి ఎవరు? తేల్చు. నువ్వా తేల్చాల్సింది మేమా? ఇవాళ దేశం మొత్తం, ప్రపంచం మొత్తం కోడే కూస్తా ఉంది. అందరికీ కళ్ళు పనిచేస్తున్నాయి ఇది గోరెంట్ల మాధవ్ వీడియో అని. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న అధికారులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తప్పితే అందరి కళ్ళు స్పష్టంగా పనిచేస్తున్నాయి. అందరి కళ్ళు చెప్తున్నాయి ఇది వీడియోలో ఉంది గోరెంట్ల మాధవ్ అని. మళ్ళీ నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఒక అమ్మాయి ఒక అబ్బాయి వీడియో కాల్లో మాట్లాడుకున్నారు. ఎవరు అమ్మాయి? ఎవరు ఆ అబ్బాయి? ఎవరు? నువ్వెందుకు బయట పెడతల్లా? రెండో విషయం, ఎంపీ గోరెంట్ల మాధవ్ ఆ వీడియోలో ఉన్నట్లుగా కొందరు ఆరోపణలు చేశారు. వీడియోలో మాట్లాడుకున్న దానిని వేరే ఫోన్లో రికార్డ్ చేసి పంపారు. ఇది ఆల్రెడీ జరిగిందే. దీన్నే కదా మీ పకీరప్ప చెప్పాడు. దీన్ని అమెరికాలోని ఒక ప్రైవేట్ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. అది ఎలా ప్రామాణికం అంటే దాన్ని మేము గుర్తించం. దాన్ని మేము గుర్తించబోము. అట్లాగే ఏదైతే అమెరికాకు చెందినటువంటి ఎక్లిప్స్ ఫోరెన్సిక్ సంస్థ అధిపతి జిమ్ క్లిఫోర్డ్ ఇచ్చిన ధృవీకరణ పత్రం కూడా అసలైనది కాదు. అసలు నువ్వే డబుల్ స్టేట్మెంట్ ఇస్తున్నావు. నువ్వే ఆ ప్రైవేటు సంస్థల్ని ప్రామాణికం కాదు అంటున్నావు, మేము గుర్తించబోము అంటున్నావు. మరి నిన్ను ఎవడు రాయమన్నాడు? ఎక్లిప్స్కి అమెరికా సంస్థకి ఇది నిజమా కాదా అని నువ్వు గుర్తించబోము ఆ సంస్థను అన్నప్పుడు ఆ సంస్థకి నువ్వెందుకు రాశావు? అసలు నువ్వు ఎవరు? నిన్ను రాయమంది ఎవరు? సిబిసిఐడికి కేసును అప్పచెప్పారా రాష్ట్ర ప్రభుత్వం? నీ దగ్గర ఉన్న కంప్లైంట్ ఏది? ఎంపీ గోరెంట్ల మాధవ్ కంప్లైంట్ ఇచ్చాడా? ఇస్తే గోరెంట్ల మాధవ్ ఫోన్ సీజ్ చేశావా? పిచ్చి వాళ్ళని చేస్తున్నావా ప్రజల్ని? లేదంటే పిచ్చోళ్ళు అనుకుంటున్నావా?
మీరు ఏ సొల్లు చెప్తే ఆ సొల్లు పురాణం అంతా నమ్మి అమ్మో మీరు చెప్పారని చెప్పి మళ్ళా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తావా? కేసులు పెడతావా? ఎవరి మీద పెడతావా కేసులు? నీ మీద కూడా పెట్టొచ్చు కేసులు, తెలుసా నీకు మిస్టర్ సునీల్ కుమార్? నువ్వేమైనా చట్టానికి ఏమైనా అతిథుడువా? రాజ్యాంగానికి ఏమైనా అతిథుడువా? నీ మీద కూడా కేసు పెట్టొచ్చు. ఈ దేశంలో అనేక మంది డీజీపీలు జైలుకి వెళ్ళిపోయారు, అనేక మంది ఎస్పీలు జైలుకి వెళ్ళారు, అనేక మంది ఐపీఎస్ అధికారులు జైలుకి వెళ్ళారు. నువ్వేం గొప్ప? నువ్వు మా మీద కేసు పెడతావా? ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ను గుర్తించు అనేది నువ్వే, మళ్ళీ ఆడికి లెటర్ రాసింది నువ్వే, మళ్ళీ దాని మీద కేసులు పెడతావు అనేది నువ్వే. నీ ఇష్టమా రాజ్యాంగం? నువ్వు చదువుకున్న ఐసీపీయా లేదా వైసీపీయా? ఐపీఎస్ చదువుకున్న వాళ్ళు ఐపీఎస్ చదువుకొని వాళ్ళ వైపీఎస్లో మారిపోయి మాట్లాడుతున్న మాటలు తప్పితే ఎక్కడా కూడా సిపిసిఐడి అధికారి చెప్పినటువంటి సునీల్ కుమార్ చెప్పిన దాంట్లో మాధవ్ని ఏ విధంగా ఈ కేసు నుంచి బయటేద్దామో, ఏ విధంగా ప్రజలకు అబద్ధాన్ని నిజాన్ని అబద్ధమని నమ్మిద్దాము అన్నటువంటి ఉత్సాహంతో చెప్తున్నటువంటి ప్రెస్ మీట్లు తప్పితే అసలు మీకు ఎందుకండి ఇవన్నీ? మీకెవరూ కంప్లైంట్ ఇవ్వలా, మాధవ్ కంప్లైంట్ ఇవ్వలా, కంప్లైంట్ ఇవ్వలేదని మీరే చెప్తున్నారు. మరి మీరెందుకు ప్రెస్లకు వచ్చి మాట్లాడుతున్నారు? కాబట్టి ఇది పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక డర్టీ ఎంపీని రక్షించడం కోసం మొత్తం యంత్రాంగం, మొత్తం పోలీసు, సిబిసిఐడి, ఎంపీలు, మంత్రులు అందరూ కలిపి ఒక ఎంపీని కాపాడటం కోసం పక్కాగా దొరికిపోయినటువంటి న్యూడు డర్టీ ఎంపీ గోరెంట్ల మాధవ్ని రక్షించడం కోసం వ్యవస్థల్ని నాశనం చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా నిన్ను సునీల్ కుమార్, నీవు ఇంత ఉత్సాహంగా ప్రెస్ మీట్ పెట్టావు, మీ హోమ్ మినిస్టర్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించామని చెప్పింది, నీ దగ్గర ఉంది ఒరిజినల్ వీడియో, నువ్వు ఆల్రెడీ ఎక్లిప్స్కి పంపించానని చెప్పి నువ్వు ఇచ్చిన మెయిల్లో అటాచ్మెంట్లో ఉంది. దాన్ని నువ్వు నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబ్కి ఎందుకు పంపించట్లేదు? స్ట్రైట్ క్వశ్చన్ నాది ఏపీసీబీసీఐడికి. నువ్వు దాన్ని నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తే వాస్తవాలంటే చెప్తాయి. నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఢిల్లీలో ఉంది, రీజనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ హైదరాబాద్లో ఉంది, ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇక్కడే బందర్ రోడ్లో ఉంది. ఇంకా దేశంలో అనేకమైనటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఉన్నాయి. అమెరికా సంబంధించినటువంటి ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ నమ్మకపోతే ఇక్కడ నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించు, హైదరాబాద్లోని రీజనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించు, బందర్ రోడ్లో ఉన్నటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించు. ఒక్క రోజులో రిపోర్ట్ వస్తుంది. ప్రభుత్వం మొత్తానికి తెలుసు ఈ వీడియోలో ఉన్నది గోరెంట్ల మాధవ్. దీన్ని కప్పిపుచ్చడానికి అతను క్షమించండి నన్ను అంటాడు. వీడియో ప్రెస్ మీట్ పెట్టి ఆగస్టు 15 తారీఖు హిందూపూర్లో సమావేశం పెట్టి ఈ పోలీసు అధికారులము నిజాన్ని బయట పెట్టినందుకు, నిజాన్ని బయట తీసుకొచ్చినందుకు మా మీద కేసులు పెడతారు.
మా మీద కేసులు పెడితే మీ మీద కేసులు పెడుతూ మాకు రాదా? ఏం నువ్వేం చట్టానికి అతిథులా మీరు? మీకేం రాజ్యాంగం సపరేట్గా ఉందా పోలీసులకి? కాబట్టి నీ బ్లాక్మెయిల్ రాజకీయాలకి, వైసీపీ ప్రభుత్వ బ్లాక్మెయిల్ రాజకీయాలకి, బ్లాక్మెయిల్కి, బెదిరింపులకి లొంగే ప్రసక్తి లేదు. దీన్ని ఇవాళ ప్రజలు, తెలుగు ప్రజలందరూ, దేశ ప్రజలందరూ ఈ వీడియో ఒరిజినలా కాదా, ఈ వీడియోలో ఉన్నది ఎంపీనా కాదా అనేది ఎదురు చూస్తూ ఉన్నారు. దాన్ని తేల్చాల్సిన పోలీసులు డ్రామాలు ఆడుతూ ఉన్నారు. కాబట్టి మా డిమాండ్ ఒకటే, నువ్వు వాస్తవాన్ని తేల్చు. ఇది ఒరిజినలా, దాంట్లో ఉంది మాధవ, లేదా నువ్వు చెప్పినటువంటి కహాని ఒక పురుషుడు ఒక మహిళ, ఎవడా పురుషుడు ఎవడా మహిళ, వాళ్ళని బయటపెట్టు. నువ్వే చెప్పావు, ఒక మహిళ ఒక పురుషుడు వీడియో కాల్లో మాట్లాడుకుంటున్నారు, ఇంత రాద్ధాంతం జరుగుతూ ఉంది, అందరూ ఎదురు చూస్తూ ఉన్నారే. ఆ మహిళ ఎవరో ఆ పురుషుడు బయటపెట్టు. నువ్వు చెప్పినటువంటి ఎక్లిప్స్ నీకు రాసినటువంటి లెటర్ లేఖలోనే దీంట్లో ఎక్కడా కూడా క్లియర్గా చెప్పింది, ఎడిటింగ్ కానీ మార్ఫింగ్ కానీ ఎక్కడా జరగలేదు ఈ వీడియోలో అని నీకు ఇచ్చిన రిపోర్ట్లోనే చెప్పింది. అంటే నువ్వు రాస్తే నీకు వచ్చిన రిప్లైలోనే స్పష్టంగా ఉంది ఈ వీడియో ఒరిజినల్ అని. నువ్వు దాన్ని ద్వంద్వార్థాలు, వ్యంగ్యార్థాలు తీసి ఏదో దాన్ని మబ్బుల్లో పెట్టి ప్రజలను నమ్మించాలంటే ఇది కుదిరే పని కాదు. తెలుగుదేశం పార్టీ మళ్ళా చెప్తా ఉన్నావు, నీకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి, తాడేపల్లిలో ఎందుకు నువ్వు నోరిపెట్లా? ఎంత జరుగుతూ ఉంది? నీ ఎంపీలు, మంత్రులు, మాజీ మంత్రులు అందరూ రాష్ట్రంలో మహిళల్ని అడ్డగోలుగా వేధిస్తూ ఉన్నారు. దీని మీద నీ ప్రతిస్పందన ఏంటి? ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తావా లేదా? ఒక్క రోజులో వచ్చే రిపోర్ట్ని నీ ఎంపీని కాపాడుకోవటం కోసం రాష్ట్రంలో మహిళలందరినీ కూడా కించపరిచే విధంగా నీ ప్రవర్తన ఉంది. నీ అధికారాన్ని అన్ని వ్యవస్థలు అడ్డు పెట్టుకొని ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టే ప్రసక్తి లేదని కూడా హెచ్చరిస్తా ఉన్నాను. ఎవడండి ఫేక్? ఇప్పుడు నేను ఏ మంత్రిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఏ అధికారిని నేను కించపరచను. అది ఒరిజినలా లేదంటే అది ఫ్యాబ్రికేటెడా లేదంటే మార్ఫింగ్ చేసిందా తేల్చాల్సింది తాడేపల్లి వైసీపీ ఆఫీసులోనో తెలుగుదేశం పార్టీ ఆఫీసులోనూ కాదు, ఫోరెన్సిక్ ల్యాబ్లో. మేము అందుకని డిమాండ్ చేస్తున్నాం, నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించండి. మేము ఆల్రెడీ సిబిఐకి కూడా లెటర్ పెట్టాం. పంజాబ్ ఎంపీ ప్రధానమంత్రికి లెటర్ రాశాడు. జాతీయ మహిళా కమిషను పార్లమెంట్ స్పీకర్ గారికి లెటర్ రాసింది. ఆ ఎన్నికకి రావండి, ఈ ప్రభుత్వానికి వాళ్ళు పంపించరా? దీని మీద ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి, ఇగో మీ రాష్ట్రానికి చెందినటువంటి ఒక ఎంపీ, అతని మీద ఇలా గోరెంట్ల మాధవ్ మీద అభియోగాలు వచ్చినాయి, ఇది నిజమా కాదా తేల్చండి అని చెప్పి రాదా? దాని మీద ఎందుకు మాట్లాడు ఈ సునీల్ కుమార్? దాని మీద ఎందుకు మాట్లాడు ఈ పకీరప్ప? దాని మీద ఎందుకు మాట్లాడరు ఈ హోమ్ మినిస్టరు సజ్జల రామకృష్ణారెడ్డి? మేము ఇచ్చాం కంప్లైంట్, జాతీయ మహిళా కమిషన్ ఇచ్చింది, చైర్పర్సన్ ఇచ్చింది, అందరూ ఇచ్చారు. కాబట్టి తేల్చమనేగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఊరినే సొల్లు మాట్లాడుతాం ఎందుకన్నా వీళ్ళందరినీ, మంత్రుల్ని వీళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు మీద, లేదంటే మీడియా అధిపతుల మీద ఎందుకు
సింపుల్, దీనికి ఫారెన్సిక్ ల్యాబ్ పంపించండి. ఇది ఒరిజినలా కాదా? ఒరిజినల్ కాకపోతే ఫారెన్సిక్ ల్యాబ్ పెట్టి మీడియా ముందు ఇదిగో ఇది ఒరిజినల్ నేషనల్ ఫారెన్సిక్ ల్యాబ్ ఇచ్చినట్టు రిపోర్టు, ఇగో ఇది తీసుకొచ్చిన తప్పుడు రిపోర్టు అని రెండు చూపించు, తేలిపోద్ది కదా. సింపుల్గా క్లోజ్ అయ్యే అంశాన్ని నువ్వు సొల్లు పురాణాలు చెప్తూ ఎవరిని బెదిరిస్తావు? ఖచ్చితంగా అవసరం ఉంది. అమెరికా ఎక్లిప్స్ ఫారెన్సిక్ ల్యాబ్ అనేది ఏదో ఆషామాషిది కాదు. అది మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి ఒక స్టాండర్డ్స్ ఉన్నటువంటి సంస్థలు ఇవన్నీ. మీకేంటంటే మీకు వాటి విలువ తెలియదు, వాటి నిబద్ధత తెలియదు. డైరెక్ట్గా ఇతనే అంటున్నాడు దాన్ని మేము నమ్మం, దాన్ని మేము గుర్తించబోము అని సునీల్ కుమార్ ఇచ్చాడు స్టేట్మెంటు. మేము గుర్తించాం, ప్రజలకు వాస్తవాలు తెలియాలని తెలుగుదేశం పార్టీ మా ప్రయత్నం మేము చేశాం, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీడియా ముందు పెట్టాం. నువ్వు దానికి కాదు అనేది అంటే నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించు. నిన్ను ఎవడు గుర్తించమన్నాడు అమెరికా ఎక్లిప్స్ సంస్థని? సునీల్ కుమార్కి మేము చెప్పాము వెళ్ళి చెవులో, నువ్వు గుర్తించవా దీన్నని? నిన్నేం చెప్పలే కదా మీకు. నువ్వు అదే చెప్పు, రీజనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించు. నీకు అది చేయక, నువ్వు చెయ్యాల్సిన పని చేయక, ఇంకా నువ్వు కూడా రాజకీయ నాయకుల్లాగా, వైసీపీ నాయకుల్లాగా తెలుగుదేశం పార్టీని బెదిరిద్దాం, తెలుగుదేశం పార్టీని బ్లాక్మెయిల్ చేద్దాం, ఏంటిది? అందుకని చెప్పేది నువ్వు చదివింది ఐపీఎస్ఆ వైపీఎస్ఆ అని. నేనేమంటున్నానంటే నువ్వు చెయ్యాల్సిన పని నువ్వు చెయ్యి, సొల్లు చెప్పద్దు. ఏ అధికారికి కానీ వైసీపీ మంత్రికి కానీ స్ట్రైట్గా చెప్తా ఉన్నావు. నువ్వు చేయాల్సిన పని ఏంటి? నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబ్కి నువ్వు పంపించాలి, నువ్వు పంపించు. లేదంటే రీజనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించాలి. అసలు ఆ వీడియోలో ఉంది మాధవా లేదా తేల్చు. ఒక్క రోజులో వస్తుంది రిపోర్టు. అది చేయకుండా 4వ తారీఖున జరిగితే ఇన్సిడెంటు, ఇవాళ 18వ తారీఖు 15 రోజులైతే ఒక్క రోజులో వచ్చే రిపోర్ట్ని నువ్వు బయట పెడతలా? ఎందుకు నువ్వు పంపించట్లా? నీ హోమ్ మినిస్టర్ చెప్పింది, మీడియాలో క్లిప్పింగ్స్ ఉన్నాయి, ఆ మాట్లాడిన మాటలు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు ఫారెన్సిక్ ల్యాబ్ పంపిస్తున్నామని. ఏమైంది ఆ రిపోర్టు? ఒరిజినల్ వీడియో లేదు 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 అన్నాడు. ఎవరు చేస్తారండి ఒరిజినల్ వీడియో? ఎవరు చేస్తారంటున్నా ఒరిజినల్ వీడియో? మిస్టర్ సునీల్ కుమార్, మిస్టర్ పకీరప్ప, మీ బాధ్యత కాదా? పోలీసులది కాదా అదే బాధ్యత? ఇంత జరిగితే ఒక అధికార పార్టీ ఎంపీ మీద నిజంగా గనక అది ఒక మార్ఫింగో ఫేక్కో ఎడిటింగో చేసింది అయి ఉంటే ఈ పార్టీకి ఎన్కౌంటర్ కూడా చేసేవాళ్ళు ఈ గవర్నమెంట్. ఏమన్నా చేసేవాళ్ళు వీళ్ళు. ఇవాళ దొరికిన దొంగలు కాబట్టే వీళ్ళందరినీ కవర్ చేయడం కోసం ఒక గుడ్డలుప్పుతుకొని తిరుగుతున్నటువంటి అచ్చోసిన ఆంబోతు లాంటి వ్యక్తిని కాపాడటం కోసం ఈరోజు వీళ్ళందరూ కూడా మొత్తం అధికార వ్యవస్థ అంతా కూడా అడ్డుగోడగా నిలిచి తాడేపల్లి ఆదేశాలు పాటించి కాపాడుతాను చూస్తా ఉన్నారు. కాబట్టి మా డిమాండ్ తెలుగుదేశం పార్టీ నుంచి స్ట్రైట్గా ఉంది. మేమేమీ చెప్పట్లా. నువ్వు అమెరికాలోని ల్యాబ్ను గుర్తిస్తావు, నిన్నెవడు గుర్తించమని మేము చెప్పలా, గుర్తించమని నిన్ను కోరట్లా, గుర్తించబోమని నువ్వే స్టేట్మెంట్ ఇచ్చావు. గుర్తించే ల్యాబ్కు పంపించబోయా సునీల్ కుమార్.
అనే మా డిమాండ్. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ లోక్సభ స్పీకర్కి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆంధ్రప్రదేశ్ డీజీపీకి వచ్చింది, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి వచ్చింది. ఏం చేస్తున్నారు దాని మీద చర్యలు? పంజాబ్ ఎంపీ ఇచ్చినటువంటి రిపోర్టు ఆంధ్రప్రదేశ్ సీఎంకి వచ్చింది, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి వచ్చింది, ఆంధ్రప్రదేశ్ డీజీపీకి వచ్చింది. ఏం చేస్తున్నారు మీరు దాని మీద? ఇంకా ఎన్ని రోజులు ఈ తప్పుడు ప్రచారాలు చేస్తారు? ఎన్ని రోజులు మీ ఎంపీని కాపాడతారు? ప్రజా కోర్టులో ఇవాళ వైసీపీ దోషం తేలిపోయింది కాబట్టే మీరు ఈ తప్పుడు ప్రెస్ మీట్లన్నీ పెట్టి ప్రచారం చేస్తున్నారు. నిందా చెప్పాను కదా, సునీల్ కుమార్ మా మీద కేసులు పెడతాను బెదిరిస్తున్నాడు. సునీల్ కుమార్కి మేము అదే చెప్తున్నాం, నీ మీద కూడా కేసులు పెడతాం మేము. నువ్వేమో రాజ్యాంగానికి అతీతుడువా? మా మీద కేసులు పెడితే నీ మీద కేసులు పెట్టవా? చట్టం న్యాయం పోలీసులకి ఏమైనా సపరేట్గా ఉందా? ఎవరిని బెదిరిస్తావు? నీకు చేతనైతే ఈ వీడియోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి ఇది కాదో అవునో తేల్చు. ఒరిజినల్ లేదంటున్నావు, ఒరిజినల్ ఎక్కడుందో ఎత్తుకు. ఒరిజినల్ నీ దగ్గర ఉంది, అది బయటికి పెట్టు. అంతే తప్పితే ఎవరిని బెదిరిస్తే బెదిరిపోయాడు ఎవడు లేడు. మేము మ్యానిపులేట్ చేసామా ఆమ్లెట్ చేసామా అనేది కాదమ్మా. సునీల్ కుమార్ స్పష్టంగా చెప్తున్నాడు మేము గుర్తించము ఆ ల్యాబ్ని అని. ఇంకా ఆమ్లెట్ చేసామా మ్యానిపులేట్ చేసామా ఇంకా ఎన్ని దేనికా ఎన్ని అతనికి అతను చెప్పాడా లేదా? ఇందాకటే గంట క్రితం ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్లో స్పష్టంగా చెప్పాడు అమెరికాలో ఉన్న ప్రైవేట్ ల్యాబ్స్ని మేము గుర్తించం అని ఆయన అన్నాడు. గుర్తించినప్పుడు ఇంక ఈ క్వశ్చన్ ఎందుకు ఏ రోజు అవుద్ది? కేసులు పెడతానంటే మా కేసులు పెడతాం రాదా? కాబట్టి ఇలాగ ఎవరిని స్ట్రైట్గా అడుగుతా ఉన్నాం. మేము ప్రభుత్వంలో ఒక ఇంపార్టెంట్ రోల్లో ఉన్నటువంటి అధికార పార్టీ గౌరవ పార్లమెంటు సభ్యుడి వీడియో రిలీజ్ అయినప్పుడు వీడియో అతందే అని కళ్ళున్న ప్రతి చిన్న పిల్లవాడు కూడా గోరంట్ల మాధవ్ అని అంటున్నప్పుడు దాన్ని నిజాలు తేల్చాలంటే దాన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ల్యాబ్లు ఉన్నాయి, ఫోరెన్సిక్ ల్యాబ్లు, టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఉంది, టెక్నాలజీ ఉంది. ఇవన్నీ చేయకుండా సొల్లంతా ప్రెస్ మీట్లు పెట్టి చెప్తే ఉపయోగం ఉంది. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే మిమ్మల్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించండి. మీ హోంమంత్రి చెప్పారు, మీ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు, మీ వాసిరెడ్డి పద్మ చెప్పారు. దాన్ని బట్టి పంపించి ఆ రిపోర్ట్లో ఏముంది చెప్పాల్సింది.